నమస్తే, వెల్కమ్ టు స్పీన్ న్యూస్. నేను అనిల్. నేను రాజేశ్వరి. డీలిమిటేషన్ పై చెన్నైలో శనివారం దక్షిణాది రాష్ట్రాల నేతలతో సమావేశం నిర్వహించారు. అయితే డీలిమిటేషన్ పై హైదరాబాద్ లో రెండవ సమావేశం జరగనుంది. మొత్తం 2 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల పార్టీల నేతలు భేటీ కానున్నారు. అయితే భేటీ తర్వాత బహిరంగ సభ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ త్వరలోనే తేదీలను ఖరారు చేయనున్నారు. కాగా ఇప్పటికే డీలిమిటేషన్ కు తాము వ్యతిరేకం కాదని, న్యాయం కోసమే పోరాటమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు. డీలిమిటేషన్ అంశంపై కలిసికట్టుగా పోరాడతామని డీలిమిటేషన్ పై చెన్నైలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో స్టాలిన్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సమావేశంలో పార్టీలన్నీ ప్రతిపాదించాయి. హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ఆఫీసును ముట్టడించేందుకు కాంగ్రెస్ మహిళా నేతలు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. మహిళలకి 33% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీకి జీఎస్టీ మీద ఉన్న శ్రద్ధ మహిళా రిజర్వేషన్ అమలుపై లేదన్నారు. నిర్మలా సీతారామన్ దీనిపై ఎందుకు మాట్లాడారని నిలదీశారు. మహిళపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రధాని మోడీ స్పందించాలన్నారు. తెలంగాణకి వస్తే మోడీని అడ్డుకుంటామన్నారు. మహిళకి న్యాయం జరగాలన్నారు మహిళా కాంగ్రెస్ నేత సునీతారావు. తెలంగాణ శాసనసభలో కోమటిరెడ్డి వర్సెస్ హరీష్ రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. రోడ్ల విషయంలో ఇద్దరి మధ్య వాడివేడిగా చర్చ కొనసాగింది. రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వ వైఖరి చెప్పాలని నిలదీశారు హరీష్ రావు. హెచ్ఏఎం మోడల్లో వేయబోయే రోడ్స్ ను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి మంత్రి కోమటిరెడ్డి రియాక్ట్ అయ్యారు. హరీష్ రావు మాటలు బాధ కలిగించాయన్నారు. ప్రాణాలు పోతున్నా గత ప్రభుత్వం రోడ్ల మీద దృష్టి సారించలేదన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేసిందో చెప్పాలన్నారు. తెలంగాణ శాసనసభ నుంచి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ఐదో రోజు కొనసాగుతున్న సభలో బడ్జెట్ పద్దు, రోడ్ల భవనాలపై కీలక చర్చ జరిగింది. ఈ క్రమంలో విపక్ష సభ్యులకు, అధికార మంత్రులకు మాటల యుద్ధం జరిగింది. సభలో మంత్రులు సరైన సమాధానం చెప్పడం లేదని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసినట్టు హరీష్ రావు తెలిపారు. సభలో మంత్రులు అవాస్తవాలు, సత్యదూరమైన సమాధానాలు చెబుతున్నారన్నారు మాజీ మంత్రులు హరీష్ రావు. ప్రశ్న ఒకటి అడిగితే సమాధానం మరొకటి చెబుతున్నారన్నారు. నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశామని తెలిపారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండి అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తక్షణమే చర్య తీసుకోవాలని స్పీకర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. ఉప్పల్లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా వెలుగు చూస్తుంది. మెట్రో స్టేషన్ సమీపంలో బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్నారు. 4 ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేపు జరగబోయే హైదరాబాద్ రాజస్థాన్ మధ్య మ్యాచ్కి బ్లాక్లో భరద్వాజ్ టికెట్ విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఉక్కపోతలతో అల్లాడిపోతున్న జనానికి కాస్త ఉపశమనం కలిగింది. ఒక్కసారిగా మారిన వాతావరణంతో సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. ప్రధానంగా పుల్కల్, ఆందోళ్, అల్లాదుర్గం, వట్పల్లి, రాయ్కోడ్, టెక్మాల్ మండలాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కురిసిన అకాల వర్షంతో పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సింగూరు కాలువల ద్వారా సాగునీరు అందక ఎండిపోతున్న తమ పంటలకు ఈ వర్షం కురవటంతో కాస్త ఉపశమనం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షానికి మెదక్ జిల్లా అల్లదుర్గం శివార్లోని జొన్న పంట నేల కొరిగింది. భారీ ఈదురుగాలుల కారణంగా చేతికొచ్చిన జొన్న పంట నేలపాలైందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టానికి ప్రభుత్వం తగిన పరిహారం అందించాలని రైతన్నలు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో గత కురిసిన అకాల వర్షానికి 4 మండలాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి మండలాల్లో దాదాపు 40 నిమిషాల వడకల్ల వాన కురిసింది. దీంతో వేలాది ఎకరాల్లో వరి పంట చేతికొచ్చే సమయంలో నేలపాలైంది. అలాగే మామిడి పూత సైతం నేలరాలింది. అకాల వర్షానికి వరి పంట నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఉరుములు, మెరుపులకు తోడు ఈదురుగాలులు వీచడంతో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు నేలవాలి, తీగలు తెగిపడ్డాయి. పట్టణంలోని బాగారెడ్డిపల్లి, శాంతినగర్, హౌసింగ్ బోర్డు, వెంకటరమణ కాలనీ, ఐడీఎస్ఎంటీ కాలనీ, బాబుమోహన్ కాలనీలో విద్యుత్ తీగలు తెగిపోవడంతో రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ, మున్సిపల్ అధికారులు తెల్లవారుజాము నుంచి పడిపోయిన చెట్లను తొలగింపు, విద్యుత్ తీగల పునరుద్ధరణ చర్యలు ప్రారంభించారు.
పడిపోయిన చెట్లను జేసీబీ సహాయంతో తొలగిస్తూ స్తంభాలకు తీగలను అమరుస్తున్నారు. పట్టణంతో పాటు జహీరాబాద్ డివిజన్ వ్యాప్తంగా పలు మండలాల్లో భారీ వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల విద్యుత్ తీగలు తెగిపోయాయి. జగిత్యాల జిల్లాలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. గత రాత్రి ఈదురుగాలులు, వడగళ్ల వాన భారీ వర్షం కురిసింది. చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేలవాలగా మామిడికాయలు రాలిపోయాయి. వరి పంట అక్కడక్కడ పడిపోయింది. కోడిమ్యాల మండలంలో పిడుగుపాటుకు తాడి చెట్టు కాలిపోయింది. పిడుగుపడి ఓ గేదె చనిపోయింది. జగిత్యాల గ్రామీణ మండలంలోని చెల్గల్, లక్ష్మీపూర్, హైదర్పల్లి తదితర గ్రామాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో గత రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. కాళేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలోని పూస్కుపల్లిలో అకాల వర్షానికి మిర్చి రైతులకు పంట నష్టం వాటిల్లింది. కళ్లాల్లో ఆరబెట్టిన మిర్చి వర్షానికి తడిసి ముద్దయింది. అసలే మిర్చికి గిట్టుబాటు ధర లేక సతమతమవుతున్న రైతన్నలకు ఈ వర్షం కోలుకోలేని దెబ్బతీసింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో కురిసిన వడగళ్ల వానతో సుమారు 1500 ఎకరాల మొక్కజొన్న, వరి, కూరగాయల పంటలకు నష్టం జరిగిందని వ్యవసాయ అధికారి అలివేని పేర్కొన్నారు. పెద్దపల్లి మండలంలోని హనుమంతునిపేట, రాంపల్లి, చీకురాయి, భోజనపేట, ఉత్తరం దరంబాదల తదితర సుమారు 9 గ్రామాల్లో 700 మంది రైతులకు చెందిన 1500 ఎకరాల పంట నీలమట్టమైనట్టుగా పేర్కొన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు పర్యవేక్షణకు వచ్చిన సమయంలో పూర్తి సమాచారం అందివ్వాలని రైతులకు సూచించారు. రైతులు అధైర్యపడొద్దని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునేందుకు నివేదిక పంపిస్తామని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జలశక్తి కేంద్రాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఇంకుడు గుంతలు, పంట కుంటలతో పాటు ఇంటి రూఫ్ వాటర్ను నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. సమస్త జీవకోటికి ప్రాణాధారమైన నీటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా కదిరే శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో 13వ రోజు ఆలయ వార్షికోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ తూర్పు రాజగోపురానికి దక్షిణ భాగంలో పల్లకిపై శ్రీదేవి, భూదేవి, నరసింహస్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల నైనా జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీవారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోనే తనకు చాలా ఇష్టమైన ప్రదేశం తిరుమల అని, కొండ ఎక్కిన ప్రతిసారి కొండంత ధైర్యం వస్తుందన్నారు. రెవెన్యూ శాఖలో కొత్తగా గ్రామ పాలన అధికారుల పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు జీపీఓగా నామకరణం చేసింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో అంగన్వాడీ కార్యకర్త సహాయకులకు ఉద్యోగ నియామక పత్రాలను ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అందజేశారు. ఉద్యోగ నియామక పత్రాలను పొందిన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ఎంపీ, ఎమ్మెల్యేలకు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సిడిపిఓ నాగమల్లీశ్వరి మాట్లాడుతూ అంగన్వాడీ సహాయకులు 6గురికి ఉద్యోగ నియామక పత్రాలను ఎంపీ, ఎమ్మెల్యే ద్వారా అందజేయించారు. ఉద్యోగ నియామక పత్రాలు పొందిన అంగన్వాడీ సహాయకులు ఈ రోజు నుంచి విధులకు హాజరవుతారని తెలిపారు. ఐపీఎల్ సీజన్ మొదలవడంతో కుప్పం ప్రాంతానికి చెందిన పూరియార్ట్స్ కళాకారుడు పురుషోత్తం తనదన్న రీతిలో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ చిత్రాన్ని వేశారు. 5000 చింతగింజలతో స్పైరల్ పోర్ట్రేట్ ఆర్ట్ని అద్భుతంగా చిత్రీకరించారు. వినూత్న రీతిలో తన కళతో ప్రతిభ చూపాడు. తన కళా నైపుణ్యానికి క్రికెట్ అభిమానులు, విరాట్ కోహ్లీ అభిమానులు అభినందిస్తూ వీడియోని షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. కర్నూలు జిల్లా ఆలూరులో కోట వీధిలోని దేవామ గుడిని ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడున్న సీసీ రోడ్లను పరిశీలించారు.
కాలనీలోని మహిళలు అధ్వాన్నంగా ఉన్న రోడ్లను బాగు చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. దీంతో వెంటనే ఆయన సర్పంచ్కు ఫోన్ చేసి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో నిధులు ఇవ్వటం లేదని రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. మరి ఇప్పుడు మీ ప్రభుత్వంలో నిధులు విడుదలైనా పనులు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఆలూరు పట్టణానికి 60 లక్షల ఎన్ఆర్జీఎస్ ఫండ్ వచ్చిందని పంచాయతీలో తీర్మానం చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. సత్యసాయి జిల్లా తనకలు మండలం కొక్కటి క్రాస్ రోడ్డులో యువకులు ఆన్లైన్ బెట్టింగ్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కొక్కటి క్రాస్ నుండి తనకల్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆన్లైన్ బెట్టింగ్ల వద్దు, జీవితాలు ముద్దు వంటి యువకులు నినాదాలు చేస్తూ పట్టణంలో అవగాహన కల్పించారు. ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల యువకులు చెడిపోతున్నారని, ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారని, వీటి జోలికి ఎవరు వెళ్లకూడదని అవగాహన కల్పిస్తున్నట్టు యువకుడు అమర్ కార్తికేయ తెలియజేశారు. ఆన్లైన్ బెట్టింగ్లపై మండల వ్యాప్తంగా అవగాహన కల్పించాలని ఎస్ఐ గోపికి వినతి పత్రం అందజేశారు. ప్రతి ఒక్క మహిళ ఫోన్లో నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో పోలీస్ వారి తక్షణ సహాయం పొందాలని జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ కోరారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శక్తి టీమ్స్ ను కాకినాడ జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలు, బాలికల భద్రత కోసం శక్తి టీమ్స్, శక్తి యాప్లను ప్రవేశపెట్టిందని, ఈ యాప్ ప్రధానంగా మహిళలపై జరిగే వేధింపులు, అత్యాచారాలు, ఇతర హింసాత్మక సంఘటనలను నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. కాకినాడ జిల్లాలో 4 బృందాలుగా శక్తి టీమ్స్ పనిచేస్తాయని, వీటిలో కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో 3, పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో 1 పనిచేస్తాయని తెలిపారు. ప్రతి బృందానికి మహిళా సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జిగా ఉండి పర్యవేక్షిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది యువకుల ప్రాణాలు పోవడానికి ముఖ్య కారణం యూట్యూబర్లు. హర్షసాయని జనసేన తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్ నాయక్ మండిపడ్డారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న నటులు, యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓయూ డివిజన్ ఏసీపీ గ్యారా జగన్ కు సంపత్ నాయక్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హర్షసాయి ఆర్థిక నేరగాడని ధ్వజమెత్తారు. 10 మందికి సాయం చేస్తున్నారని నెపంతో బెట్టింగ్ యాప్స్ వల్ల 100 కోట్లు ఆర్జించాడని ఆరోపించారు. హర్షసాయి చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల 100 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. హర్షసాయితో పాటు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినీ నటుడు ఆలీ, సతీమణి జుబేదా యూట్యూబ్ ఛానల్, లాసే యూట్యూబ్ ఛానల్ని పరిశీలించి వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురాన్ని క్యాన్సర్ మహమ్మారి నుంచి కాపాడాలి అంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడటంతో బలభద్రపురంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా గ్రామంలో 31 బృందాలు సర్వే చేపట్టాయి. గ్రామ సచివాలయంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి గ్రామస్తులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఎంపీహెచ్ఓ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు బృందాలుగా ఇంటింటికి వెళ్లి క్యాన్సర్ లక్షణాలపైన ఆరా తీశారు. శక్తి యాప్ లాంచ్ చేసి శక్తి టీం వాహనాలను ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. శక్తి యాప్ను ప్రతి ఒక్కరూ తన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలని, బాధిత మహిళలు, యువతులు SOS బటన్ నొక్కితే కంట్రోల్ రూమ్కి కాల్ వస్తుందని చెప్పారు. 8 టీంలు యాక్టివ్లో ఉండి మహిళలను కాపాడతారని, కొన్ని టీంలు మఫ్టీలో డెకాయ్ ఆపరేషన్ చేయాలని తెలిపారు. మహిళలపై ఎటువంటి వేధింపులు జరగకుండా ఈ టీంలు కాపాడతాయని, కాల్ చేసిన 7 నిమిషాల్లో బాధితుల వద్దకు శక్తి టీం చేరుకుంటుందని వెల్లడించారు. జిల్లాలో మహిళలు, యువతులపై ఎటువంటి లైంగిక వేధింపులు జరగకుండా జిల్లా పోలీసులు కాపాడతారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా ఆదరణ 3 పథకాన్ని ప్రారంభిస్తోందని, దీనిపై బీసీ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఆయన వెల్లడించారు. ఆదరణ 3 పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు కేటాయించిందని, దీని అమలుతో బీసీ వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తగిన సలహాలు, సూచనలను ఆయా సంఘాల నుంచి స్వీకరించామన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ సేవా సంస్థ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ, ఆదరణ 3 పథకంలో నూతనంగా సాంకేతికతలను జోడించే విధంగా వృత్తులను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ నెల 24న జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వికాస కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామని, ఈ మేళా ద్వారా 3269 ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్టు చెప్పారు. వీటిలో వర్క్ ఫ్రం హోం కల్పిస్తున్నట్టు కూడా తెలిపారు. గచ్చిబౌలి వరలక్ష్మి టిఫిన్స్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వంటగది అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. స్టవ్లు, పాత్రలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. మురుగు కాలువలు మూసుకుపోవడం వల్ల నీరు నిలిచిపోవడంపై ఆరా తీశారు. ఆహార వ్యర్థాలను నేరుగా కాలువలోకి విసిరివేయడం, క్రమం తప్పకుండా తొలగించకపోవడం వల్ల నీరు నిలుస్తుందని గుర్తించారు. చట్నీ గ్రైండింగ్ ప్రాంతం అపరిశుభ్రంగా ఉందని, మూతలు వేయకుండా చెట్టబుట్టలు కనిపించడంపై నిర్వాహకులు ప్రశ్నించారు. వంటగది ప్రాంతం వెలుపల ఎలుకలు తిరగకుండా చూసుకోవాలని, ప్లాస్టిక్ పాత్రలు ఉపయోగించకూడదని సూచనలు చేశారు.
వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఎండ తీవ్రత రోజు రోజుకు పెరిగి ప్రజల దైనందిన జీవితంలో తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. హిందూపురం ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండ తీవ్రత పెరిగింది. హిందూపురం ప్రాంతంలో ఉష్ణోగ్రత 39 నుంచి 40 డిగ్రీల వరకు నమోదైంది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజువారీ కూలీలుగా పనిచేసే ప్రజలు ఎండ ప్రభావానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు గొడుగులు, టోపీలు లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. చల్లటి పానీయాలు, కూల్ డ్రింక్స్ తాగుతూ ఎండ తాపం నుంచి ఉపశమనాన్ని పొందుతున్నారు. ఎండ ప్రభావం కారణంగా ప్రజలు రోడ్లపై నడిచి వెళ్లే పరిస్థితులు లేక వాహనాలు, ఆటోల్లోనే ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ ఎండలను మరో 3 నెలలు ఎలా అనుభవించాలా అంటూ ప్రజలు వాపోతున్నారు. ఇదిలా ఉండగా హిందూపురంలో నీటి కొరత చాలా ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం సంగమేశ్వర ఆలయం కృష్ణ జలాల నుంచి పూర్తిగా బయటపడింది. ఆలయ ప్రాంగణంలోని కృష్ణానది బురదను ముచ్చుమరి గ్రామానికి చెందిన భక్తులు తొలగించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న బురదను తొలగించి శుభ్రం చేసిన తర్వాత వేపదారు శివలింగాన్ని ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ తొలి పూజలు చేశారు. గత ఏడాది జూలై 17వ తేదీన కృష్ణ జలాల్లో సప్తనదుల సంగమేశ్వర ఆలయం పూర్తిగా మునిగిపోయింది. మళ్లీ 8 నెలల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనం కలిగింది. సోమవారం నుంచి ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ అన్నారు. యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాయబ్ తహసీల్దార్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కార్యాలయంలో సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ధరణిపైన చర్చించారు. ధరణిలో తప్పుడు రిపోర్ట్ పంపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమయ పాలన పాటించని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. మండల సర్వేయర్ వద్ద సర్వే కోసం ఉన్న అప్లికేషన్లను త్వరగా పూర్తి చేయాలి అని ఆదేశించారు. కుల ధృవీకరణ, ఇతర సేవలను వెంటనే పరిష్కరించాలని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సేవలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఇందిరా వర్గీయులు తెలిపారు. స్టేషన్ కన్పూర్లో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్వల్ప ఓట్లతో ఇందిరా ఓటమి పాలైన పార్టీ అధికారంలోకి వచ్చిందని సంతోషపడ్డామని, వేరే పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన కడియం తమపై పెత్తనం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. తాము జెండాలు మోసి జనాలను ముఖ్యమంత్రి సభకు తరలిస్తే కడియం వర్గీయులకు స్టేజీ పాసులతో సహా వీఐపీ, వీవీఐపీ పాసులు ఇచ్చారని వాపోయారు. ఇందిరా లేకపోతే స్టేషన్ కన్పూర్లో కాంగ్రెస్ లేదన్నారు. ఎమ్మెల్యే కడియం పద్ధతి మార్చుకోకపోతే గాంధీ భవన్కి వెళ్తామని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నల్గొండ జిల్లా చిట్యాల పరిధిలోని రామానపేట రోడ్డులోని పంజాబీ దాబా వద్ద గంజాయి అమ్ముతున్న 2 అంతరాష్ట్ర వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఉత్తరప్రదేశ్కి చెందిన కమలేష్ పాల్, నిర్భయ్ సింగ్ గుర్తించి వారిని 1.2 kg గంజాయిని, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించమని నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి తెలిపారు. యూపీ నుంచి ఇక్కడికి వచ్చి ఐస్ క్రీంలు అమ్ముతూ జల్సాలకు అలవాటు పడి లారీ డ్రైవర్లు, యువకులకు గంజాయి అమ్ముతున్నట్లు తెలిపారు. నమ్మదగిన సమాచారంతో నిఘా వేసి నిందితులను పట్టుకున్నామని తెలిపారు. ఈ ఆపరేషన్లో పాల్గొని చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను డీఎస్పీ అభినందించారు. ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నెల 19న ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో విద్యుత్ సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేసే చంటి తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చంటి చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయం చేస్తామని పోలీసులు వారికి సర్ది చెప్పారు. డీలిమిటేషన్పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని, ప్రజల హక్కుల కోసం చేసే పోరాటమని వైఎస్ షర్మిల ట్విట్టర్ ద్వారా స్పందించారు. జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే దక్షిణాదికి జరిగేది తీరని నష్టం జరుగుతుందన్నారామె. ఉత్తరాది ప్రాబల్యం మరింతగా పెరిగి సౌత్ రాష్ట్రాల ప్రాధాన్యతతో పని లేకుండా పోతుందన్నారు. సొమ్ము సౌత్ది, సోకు నార్త్ది అనే పరిస్థితి ఎదురవుతుందన్నారామె. జనాభా ప్రాతిపదికన పునర్విభజనను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు షర్మిల. డీలిమిటేషన్పై రాజకీయాలు పక్కన పెట్టి టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ముందుకు రావాలన్నారు షర్మిల. వీహెచ్పీ నేత రావినూతల శశిధర్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వనస్థలిపురంలోని వీహెచ్పీ నేత శశిధర్ ఇంటిపై అర్ధరాత్రి దాడి జరిగింది. దీనిపై వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అర్ధరాత్రి అగంతకులు వచ్చిన సమయాన్ని గుర్తించి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు శశిధర్ తెలిపారు. అగంతకులు అర్ధరాత్రి ఇంట్లోని మొదటి అంతస్తుకు వచ్చారన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
భద్రత కల్పించాలి అంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా పలుమార్లు శశిధర్ ఇంటిపై ఆగంతుకులు రెక్కి నిర్వహించారు. అప్పుడు జిహాదీ తీవ్రవాదుల్లో ఒకరిని అరెస్ట్ చేశారని శశిధర్ తెలిపారు. ఇక శశిధర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శ్రీనగర్ వయా శంషాబాద్ బెంగళూరు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఆలస్యమైంది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బెంగళూరు వెళ్లాల్సిన 150 మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. విమానం ఆలస్యంపై ఎయిర్లైన్స్ అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. శ్రీనగర్ నుండి విమానం రాకుండానే బోర్డింగ్ ఎందుకు ఇచ్చారని ప్రయాణికులు ప్రశ్నించారు. దీంతో ఎయిర్లైన్స్ అధికారులు సరైన సమాధానం ఇవ్వలేదు. ఆల్వాల్లో బాలికల మిస్సింగ్ కేసులో ట్విస్ట్ నెలకొంది. 2 బాలికలపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇన్స్టాలో పరిచయమైన బాలికలను యువకులు ట్రాప్ చేశారు. బాలికలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 19న బాలికలు కనిపించకుండా పోయారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ఈసీఐఎల్లోని ఓ లాడ్జిలో బాలికలున్నట్టుగా గుర్తించారు. ఈసీఐఎల్కు చెందిన మోహన్ చంద్, దమ్మాయిగూడెంకు చెందిన సాత్విక్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓయో లాడ్జ్ నిర్వాహకుడిపైన కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ స్కూల్లోని ఏబీ కేంద్రాల్లో మాస్ కాపింగ్ జరిగింది. అయితే మాస్ కాపీపై పలువురు విద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు విద్యాశాఖ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ లియాఖత్ అలీఖాన్ రంగంలోకి దిగారు. నిన్న జరిగిన 10th ఇంగ్లీష్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన 5 విద్యార్థులను డిబార్ చేశారు. అలాగే 14 మంది ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. నిరుపేదల వైద్యానికి అండగా నిలబడే సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీలో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలిచింది. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి టీడీపీ పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 92 మంది లబ్ధిదారులకు 80,79,427 రూపాయల చెక్కులను అందించారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే 327 మంది లబ్ధిదారులకు 3,17,09,492 రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను నిరుపేద కుటుంబాలకు అందించామన్నారు ఎమ్మెల్యే.